హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈ న్యూ ఇయర్ మాత్రం మాకు అస్సలు కలిసి రాలేదు. 31st ఆఫ్టర్నూన్ నుండే పాపకి చాలా ఫీవరు, హై ఫీవరు. ఇంకా 4 అవర్స్కి ఒకసారి అలా హై ఫీవర్ వస్తూనే ఉంది. ఇంకా టెస్ట్ చేపిస్తే ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఇంకా హాస్పిటల్లో 6 days హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్తే అడ్మిట్ చేసాము. ఇన్ఫెక్షన్ తగ్గడానికి మాకు 6 days టైం పట్టింది. 7th day ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాము. ఇంకా ఇంటికి వచ్చాక సిద్ధు పాప కోసం అనేసి కొంచెం స్క్రీన్ టైం తగ్గించడానికి అనేసి ఆడుకుంటుంది అనేసి ఈ పియానో ఇంకా ఆ లైట్స్ అమెజాన్లో ఆర్డర్ చేశారు. పాపం పడుకొని లేచింది ఆఫ్టర్నూన్. ఇంకా లంచ్ చేసే టైంకి ఆడుతూ అలా సోఫా పైన జంప్ చేస్తే అలా పెదవికి చూసారా దెబ్బ తగిలింది. అక్కడ పసుపు పెట్టాను. ఇంకా అన్నం వద్దు మమ్మీ కారం అంటుందంటే గ్రేప్స్ తినిపిస్తున్నాను. ఇంకా పాపం అంటే చూసారా ఐస్ ఎలా అయిపోయాయో, చాలా ఏడ్చింది అండ్ కొంచెం భయపడుతుంది కూడా. ఇంకా తను మర్చిపోవడానికి అనేసి పార్క్ తీసుకెళ్ళాను. పార్క్ తీసుకెళ్ళాక కొంచెం బాగానే ఆడుకుంది, మర్చిపోయింది. ఇంకా అదే వెళ్ళు, ఏం కాదులే అండి, నెక్కని తర్వాత నువ్వు ఎక్కు. ఇందాకే తగిలింది. ఎక్కువ కన్నా నువ్వు వెనుకున్న వాళ్ళని చూడొద్దు. నీ ఆట నువ్వు ఆడుకో. అదెందుకు కన్నా, వెళ్ళాం పద. ఖుషి పద, చిన్ని పద. అక్కడ ఏం చేస్తావు చెప్పు? డ్రైవింగ్ వా ఖుషి. మమ్మ ఇది ఎలా వావ్ స్టార్స్. క్లోజ్ చేయి ఖుషి, క్లోజ్ చేయి. రావట్లేదు. ఎస్, మళ్ళీ ఓపెన్. ఇది సాటర్డే నైట్ అన్నమాట. మేము సండే మార్నింగే వెళ్ళిపోవాలి, అన్నారం షరీఫ్కి వెళ్దాం అనుకుంటున్నాము. సిద్ధు నాకు కూడా సడన్గానే చెప్పాడు. అంటే పాపకి ఫీవర్ వచ్చినప్పుడు అనుకున్నాడంట అక్కడికి వస్తాము అనేసి. అందుకే మేము అన్నారం షరీఫ్కి ఎప్పుడు వెళ్ళినా అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళిపోతాము. అంటే మా మాది వాళ్ళు, అత్తమ్మ, మావయ్య. కాకపోతే ఈసారి మాత్రం మేమే వెళ్తున్నాము. అంటే మా సీను కూడా కాల్ చేసి చెప్పాడంట, కాకపోతే లీవ్ ఇవ్వరన్నా కుదరదు అనేస్తే ఇంకా మేమే వెళ్ళిపోతున్నాము. మాతో పాటు మా అత్తమ్మ కూడా వస్తుంది, కానీ మామయ్య రావట్లేదు. ఇంకా నైటే సర్దేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను నైటే సర్దుకుంటున్నాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము 4 o'clockకే ఉంది ట్రైను. ఇంకా ఆ టైంలో సర్దాలి అంటే మళ్ళీ నేను మార్నింగ్ 2కి అలా లేవాలి కదా. అందుకే ఇంకా పాపకి తినిపించేసాను. మేమిద్దరం కూడా తినేసాము. తర్వాత ఇవన్నీ సర్దడం స్టార్ట్ చేశాను. అంటే బట్టలు ఏం తీసుకెళ్ళడం లేదు, ఓన్లీ జస్ట్ ఒక బెడ్షీట్ ఇంకా పాప డ్రెస్సెస్ పెట్టాను అక్కడ కూర్చోడానికి అనేసి.
ఇంకా పాపకి ఇక్కడ స్నానం చేయించట్లేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా మార్నింగ్ టైంలో. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఎండ వస్తుంది, అప్పుడు చేపిస్తే బాగుంటుంది కదా అని. నేను మార్నింగ్ 4 o'clock లేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా స్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత ఆ టైంలో పాప లేసింది. తనకి ఇంకా మిల్క్ వేడి చేసి పెట్టాను. ఒకవేళ ఇక్కడ తాగుతుంది, లేకపోతే ట్రైన్ ఎక్కిన తర్వాత తాగేస్తుంది అనేసి. ఇంకా మేము భాగ్యనగర్కి వెళ్ళాల్సిన వాళ్ళము, కొంచెం ఒక 5 minutes అట్లా లేట్ అయింది, ట్రైన్ మిస్ అయింది. ఇంకా ముందు రోజు ఈవినింగ్ రావాలంట కేరళ ఎక్స్ప్రెస్. అది చాలా లేట్ అయిపోయి మార్నింగ్ వచ్చింది, అంటే 5:30కి వచ్చింది మార్నింగ్. మేము ఆ ట్రైన్కే ఇంకా వచ్చేసాము. జస్ట్ 1 hour టైం పడుతుంది అంతే. భాగ్యనగర్కి అయితే కాచిపేటలో దిగేసి వెళ్ళాలి, కాకపోతే మాకు ఈ కేరళ వచ్చేసి వరంగల్ వరకే వస్తుంది. ఇంకా వరంగల్లో దిగి డైరెక్ట్ అన్నారం షరీఫ్కి బస్సెస్ ఉంటాయి. సిద్ధు రెడీ అయి ఉన్నారు కదా ప్లేట్ తీసుకొని. ఎటు వెళ్తున్నారంటే కోడికి అందరి కోసం అనేసి, మేకకైనా అంతే కోడికైనా అంతే. అలా ప్లేట్లో రైస్ ఇంకా దేవుడికి ఏవో తీసుకొని వెళ్తారు. అక్కడ అలా చేసి కోపించుకొని వస్తారు దేవుడికి. ఇక్కడ అత్తమ్మ చపాతి చేస్తున్నారు కదా, అవేంటంటే మేము గోధుమ పిండితో చేసాము. అత్తమ్మ ఎప్పుడైనా కొత్త బియ్యము పిండి పట్టించి తీసుకొస్తారు, దాంతో వేస్తారు. ఈసారి ఇంకా మేము అనుకోకుండా వచ్చాం కదా, అందుకే గోధుమ పిండితో చేస్తున్నాము. మలీదా లడ్డు ఇది దేవునికి ఖచ్చితంగా చేస్తారనమాట, ఇదొకటి. ఇంకా మనము కోడి అయినా మేక అయినా కూడా అందులో లివర్ ఉంటుంది కదా, అది కొంచెము నిప్పుల పైన కాల్చి అది ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇంకా మనం చేసిన అన్నం కర్రీ కూడా ఇంకా అత్తమ్మ చూసారా ప్లేట్లో పెట్టేశారు. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా అగరబత్తులు వెలిగించి దేవుడికి అలా మొక్కి తీసుకెళ్తారు. ఇంకా అత్తమ్మ కర్రీ చేసేటప్పుడు నేను పాపకి స్నానం చేపించడానికి వెళ్ళిపోయాను. అత్తమ్మకు అంటే వంటకు కావాల్సినవన్నీ కట్ చేసి ఇచ్చాను. అత్తమ్మ వంట చేశారు, నేను పాపకు స్నానం చేపించి రెడీ చేపించేసాను. మాలీదాకి అత్తమ్మ నేను ఇద్దరం కలిసి చేసాము. అంటే మేము ఎటు వెళ్ళినా, అంటే ఏ దేవుడి జాతరకైనా ఎటైనా టెంపుల్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఇక్కడ అన్నారం షరీఫ్కే వస్తామన్నమాట. అంటే మా అత్తమ్మ అంటే మా మామయ్య వాళ్ళ చిన్నప్పటి నుండి అంతే అంట. మా ఇంట్లో ఇదే పద్ధతి నడుస్తుంది, ఇంకా మేము కూడా అలాగే చేస్తున్నాము. అంటే ఈ దేవుడు అంటే చాలా నమ్మకము మా ఇంట్లో వాళ్ళందరికీ, మాకు కూడా. ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాము. వచ్చేటప్పుడు మళ్ళీ లడ్డు ఎలా ఉంది? బాగుంది. అత్తమ్మ కింద పడుతుంది. మంచి సీటు, 4 సీటు, గుడ్డు సీటు, గుడ్ల సీటు, అన్నం తిన్న తర్వాత కాసేపు పడుకున్నాము. ఇంకా పడుకొని లేచి స్టార్ట్ అయిపోయాము ఇంటికి మళ్ళీ. ఇంకా బస్సులో వరంగల్ వరకు వచ్చేసాము. వరంగల్ నుండి మళ్ళీ ట్రైన్ అనమాట. జర్నీ అయితే బాగా జరిగింది, మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది.
అత్తమ్మ లేకపోతే కొంచెం కష్టంగా ఉండేది. అత్తమ్మ ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది. అంటే వంట చేయడానికైనా దర్శనానికి వెళ్ళడానికైనా ఎలా చేయాలో చెప్పారు కదా, అందుకనేసి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను, ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.